అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. నేనొక్కరోజు ఇంట్లో లేకపోతే సరి, అంతా ఏంటేంటో అయిపోతారు. సరసు, సరసు, బెడ్ మీద లేదేంటిది? సరసు, సరసు, అమ్మా సరసు, 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 ఏమైందమ్మా? సరసు, సరసు, సరసు. వదినా, ఏమైంది వదినా? మాట్లాడు వదినా. వదినా, వదినా. ఈ రక్తం ఏంటో, స్పృహ లేకపోవడం ఏంటో, ఎందుకో నాకంత భయంగా ఉంది. ముందు డాక్టర్తో మాట్లాడాలి. వదినా, హలో, డాక్టర్ గారు ఉన్నారా అండి? ఏమ్మా, వెళ్ళి మా సరస్సుని మేము చూడొచ్చా? చూడొచ్చమ్మా, వెళ్ళండి. మమ్మీ, నేను రావచ్చా? ఎందుకు రాకూడదు, రారా. సరసు,
వదినా సమీరా ఏంటమ్మా ఏంటిదంతా అసలేమైంది డాక్టర్? ఫుడ్ పాయిజనింగ్ జరిగింది శారద గారు. ఫుడ్ పాయిజనింగా? అవును శారద గారు. అయితే టైంకి మీరు సరస్సుని ఇక్కడికి తీసుకురావడంతో ప్రమాదం లేకుండా పోయింది. కడుపులో బిడ్డకు కూడా ఏం కాలేదు. పోన్లే తల్లి, దేవుడున్నాడు. తల్లికి బిడ్డకి ఏం కాలేదు. అదే 10,000. ఇదిగో డాక్టర్, మీరు చెప్పారుగా, వేడిగా పాలు తీసుకొచ్చాను. సరస్సుకివ్వండి. నేనిప్పుడే వస్తాను సరస్సు. సరే ఆంటీ. మమ్మీ, ఈ ఫ్లాస్క్ తీసుకో. ఇలా ఇవ్వు. నేను ఇంటికి వెళ్ళొస్తాను. సరే. ఏమ్మా సరస్సు, వేడివేడిగా కొద్దిగా పాలివ్వనా? తర్వాత తాగుతానులే ఆంటీ. నీ ఇష్టం. డాడీ కిందకు ఫోన్ చేస్తానన్నావు, చేసావా సమీరా? చేశాను మమ్మీ. ఏమన్నారు? కాసేపట్లో ఇక్కడికి వస్తున్నారు. మీ అంకుల్ ఇప్పటి వరకు మాతో పాటు ఇక్కడే ఉన్నారు సరసు. ఇప్పుడే చిన్న పనిపడి ఆఫీస్కెళ్లారు, వస్తున్నారు. చిన్న ఇంజెక్షన్ సరస్సు. నిద్రపోనివ్వండి, డిస్టర్బ్ చేయకండి. మేం బయట కూర్చోమా డాక్టర్? పర్వాలేదు, మీరు ఇక్కడైనా కూర్చోవచ్చు. పిచ్చి పిల్ల. అవును మమ్మీ, పాపం వదినకి ఏం తెలీదు. అవునమ్మా, ఆవేశంతో అరుస్తుందే కాని మనసులో ఏం పెట్టుకోదు. చూడు ఎలా అయిపోయిందో. నిజమా? నిజమన్నయ్య, సరస్కి ఏం కాలేదు. అంతేకాదు, దాని కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఏం కాలేదు. ఇద్దరు క్షేమంగానే ఉన్నారు. ఛ! ఇప్పుడే మమ్మీ ఫోన్ కూడా చేసి చెప్పింది, ఆ మహాతల్లిని రేపు అర్లీ అవర్స్లో డిశ్చార్జ్ కూడా చేసేస్తున్నారట. ఎంచక్క మళ్ళీ మన ఇంట్లోనే ఉంటుంది. సర్లే, ఫెయిల్ అయిందని ఫీల్ అవ్వద్దు. మళ్ళీ మరో ప్లాన్ వేద్దాం. ఏం వేస్తావో ఏమో, ఈసారి మాత్రం ఫెయిల్ కాకూడదు. కాదు, నాది పూచి. సరే, పకడ్బందీగా ప్లాన్ చేసి చెప్పు, ఫాలో అవుతాను. ఓకే, బాయ్. అయిపోయింది అనుకున్నది మిగిలిపోయింది. ఈసారి మాత్రం మిగలకూడదు. మిగలనివ్వను. ఇందాకటి నుంచి నువ్వు పాలు తాగలేదు కదా, ఇప్పుడు తాగి హాయిగా పడుకో. సరే ఆంటీ. నర్స్, పాలివ్వు. ఓకే డాక్టర్. పాలు తీసుకోండి మేడం. పాలు తాగి హాయిగా పడుకో. పొద్దున్నే ఇంటికి వెళ్ళిపోదు గాని. మరి నేను వెళ్ళొస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. ఫుడ్ పాయిజనింగ్, ఫుడ్ పాయిజనింగ్, ఫుడ్ పాయిజనింగ్. నిన్న అసలు నేను అన్నమే తినలేదు. ఫుడ్ పాయిజనింగ్ ఎలా జరిగింది? పొద్దున్న సమీరతో టిఫిన్ చేశాను. అందులో ఒకవేళ ఫుడ్ పాయిజనింగ్ జరిగిందనుకుంటే నాతో పాటు సమీర్ కూడా బాధపడి ఉండాలి. లేదు కదా, అంటే టిఫిన్లో ఫుడ్ పాయిజనింగ్ జరగలేదు. మరి ఇంకెక్కడ జరిగింది? టిఫిన్కి ముందు నేనేం తీసుకున్నాను? కరెక్ట్, టిఫిన్కి ముందు నేను తీర్థం తీసుకున్నాను. పాయిజనింగ్ జరుగుంటే అందులోనే జరుగుంటుంది. అంటే అంటే రేకొదిన నన్ను చంపడానికి ప్రయత్నిస్తోందన్నమాట. అమ్మో, ఈ ఈ పాలు కూడా రేకొదినే తెచ్చిచ్చింది. ఇందులో పాయిజనింగ్ జరగలేదని గ్యారంటీ ఏంటి? నో, నేను తాగను. తాగను.
బతికాను. ఈ ఇంట్లో ఇంకొక క్షణం కూడా ఉండకూడదు. ఉన్నానంటే చంపేస్తారు. నేను చచ్చిపోయినా పర్వాలేదు, కానీ కానీ నా కడుపులో బిడ్డ మాత్రం చనిపోకూడదు. నా మీదున్న కోపాన్ని నా బిడ్డ మీద చూపిస్తానంటే నేను తట్టుకోలేను. ఏంటి ఏంటి సూట్ కేసు? నువ్వు ఎక్కడికి బయలుదేరావు? మా ఇంటికి. మీ ఇంటికా? అవునాంటీ, మా ఇంటికే. ఇక్కడ ఉంటే నన్ను, నా కడుపులోని బిడ్డను బతికనివ్వరు. అందుకే బతుకు భయంతో పారిపోతున్నాను. ఏంటా మాటలు? నిన్ను నీ బిడ్డను చంపాలని ఎవరుకుంటుందే? ఇప్పుడు ఇంట్లో ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది. ఉండే నీ మాటలు వింటే ఎంత పరువు తక్కువే. వద్దమ్మా, నోరు పారేసుకోకు. నా నోరే మీకు కనిపిస్తోంది, కానీ ఈ ఇంట్లో అసలేం జరుగుతోందో మీకు తెలీదాంటీ? తెలీదు. ఫుడ్ పాయిజనింగ్ జరిగిందంటే నా మీద ఎవరికో పీకల దాకా కోపం ఉంది. నీ మీదెందుకే కోపం? నువ్వేం చేశావని? అయినా లేనిపోని అనుమానాలు పెంచుకొని భయపడకమ్మా, మంచిది కాదు. కోడలిగా చనిపోయే వరకు ఈ ఇంట్లో ఉండాల్సిన దానివి చంపేస్తారని భయపడితే ఎలా చెప్పు? నా మాట విను, మనసులో ఇటువంటివేవీ పెట్టుకోకు. రా. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? నా ప్రాణం పోయినా పర్వాలేదండి, కానీ నా కడుపులో బిడ్డ మాత్రం చనిపోకూడదు. ఆ చిన్ని ప్రాణానికి మీ ప్రాణం అడ్డు వేస్తానని మీరు నాకు మాట ఇవ్వండి. నేను ఈ ఇంట్లో ఉంటాను, లేకపోతే మాత్రం ఉండలేనంటీ. నేనుండలేను. సరసు, ఏంటి మాటలు? ఎందుకింతగా భయపడిపోతున్నావు? ఏం కాదమ్మా, నీకేం కాదు. నీకే కాదు, నీ కడుపులో బిడ్డ కూడా ఏం కాదు. నాది పూచి. ఊరుకోమ్మా. నిజం బాలు, నువ్వు నమ్మవు. నీతో ఫోన్లో మాట్లాడుతున్నానా, ఇంతలో చిన్న సౌండ్ వినిపించింది. గౌరీ వాయిస్లో ఉంది అనుకుని ఇటు తిరిగాను. చూస్తే గౌరీ. షాక్ అనుకో. చాలా చిత్రంగా ఉంది బాస్ నీ వ్యవహారం. అంతా సినిమాటిక్ గా ఉంది. అదే కదా నా గోల. గౌరీ ఇలా ఎగ్జిట్ అయిందా? ఇందాక చెప్పాను చూడు, అలా శివ రాత్రి ఎంటర్ అయ్యాడు. డాడీతో గొడవ. ఆ రాత్రంతా నిద్రలేదనుకో. నిన్ను కూడా అదే పరిస్థితి. నిజం చెప్పాలంటే 2 రోజులుగా మూడ్లో లేనురా. నువ్వు ఇందాకొచ్చావు చూడు, నువ్వు వచ్చిన దగ్గర నుంచే నేను రిలాక్స్ అవుతున్నాను. రక్షించావు. వచ్చినందుకు నన్ను తిట్టుకుంటావేమో అనుకున్నాను. చచ్చా, అవే మాటలు బాలు. సరే గాని బాస్, ఇన్ని అపార్థాలు అనర్థాలు మీ ఇద్దరి మధ్య జరుగుతున్నాయి కదా, గౌరీతో పెళ్ళవుతుందని నమ్మకం ఉందా? 100% ఉంది. నా పెళ్లి గౌరీతోనే జరిగి తీరుతుంది. ఒకవేళ గౌరీతో నా పెళ్లి జరగలేదనుకో, ఇలా ఒంటరిగా ఉండిపోతానే కానీ ఇంకొకరిని పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు. గుడ్. గొప్ప ప్రేమికుడు బాస్. ఉండాలి, నీలాంటి వాడు ఉండాలి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నీలాంటి ఫ్రెండ్ నాకుండటం నిజంగా అదృష్టవంతుని బాస్. నీ పెళ్లి గౌరీతోనే జరగాలని నేను మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ వెరీ మచ్. పొద్దున్న పెట్టిన టిఫిన్ పెట్టినట్టుగానే ఉంది. కాఫీ సంగతి సరే, కనీసం మంచినీళ్ళు కూడా ఇది ముట్టలేదంటే దీన్నేమనుకోవాలి? సరసు, ఆంటీ, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? ఏమైందే నీకు? పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఏడుస్తూ ఇలా పడుకుంటే ఎలాగే? కడుపులో బిడ్డ ఏమవుతుంది చెప్పు? నిన్నంతా తిండి లేదు, హాస్పిటల్లో ఉన్నావు, ఇవాళ టిఫిన్ కూడా చేయలేదు. నిన్నేమనాలో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. నా మాట విని లేమ్మా, లే,
ఇప్పుడైనా భోంచేద్దు గాని. నాకేం వద్దా ఆంటీ? వద్దంటే ఎలాగే? తప్పమ్మా, రారా. అది కాదా ఆంటీ? ఇంకేం మాట్లాడకు, చెప్పిన మాట విను. లే, కూర్చో. మీ అమ్మ పెడుతోందనుకో, తిను. ఏంటమ్మా, ఏంటలా చూస్తున్నా? తిను. వద్దా ఆంటీ? ఎందుకొద్దు? ఇందులో ఇందులో విషయం ఉందని నీ అనుమానమా?